హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ టాక్ గురించి కన్నా కూడా ఎక్కువగా మనకి బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నివితా మనోజ్. అసలు స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు తనని పిలిచిన వెంటనే స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతూ అడిగి ఫోటో తీసుకున్న తర్వాత ఒక చిన్నపిల్లలాగా గంతులు వేసిన సీన్ అంతా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే ట్రెండ్ అవుతుంది. ఇంకా మరి ఇప్పుడు నివితా మనోజ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హరిహర వీరమల్లులో పాత్ర చిన్నదే అయినా సరే చాలా గట్టి పాత్ర చేశారు. అలాగే చాలా మంచి హిట్ మూవీస్లో కూడా నటించారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇటు హరిహర వీరమల్లు జర్నీ కానీ అటు తన కెరీర్ సంబంధించిన విషయాలన్నీ కూడా మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. అసలు మీలో ఎగ్జైట్మెంట్ చూసిన తర్వాత అవతల వాళ్ళకి కూడా ఒక ఉప్పొంగిపోవాలనే ఉత్సాహం వస్తూ ఉంటుంది అనమాట. అంత ఎగ్జైట్మెంట్, అంత ఎనర్జీ ఎలా మీకు పాసిబుల్ అయింది? ఎవ్రీబడి గాట్ రిలేటెడ్ టు ఆ మూమెంట్కి. ఎందుకంటే అందరి మనసులో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు కానీ కెమెరా వెనకాల ఉన్న వాళ్ళు కానీ అందరికీ ఆ మూమెంట్ని వాళ్ళు మూమెంట్గా ఎక్స్పీరియన్స్ చేశారు. సో దే గాట్ రియల్లీ రిలేటెడ్ టు అండ్ కనెక్టెడ్ టు. అండ్ అందుకే అందరికీ అది నచ్చింది. వాళ్ళందరూ నచ్చడం కన్నా మీరు పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకొని పిలవడం ఏంటి అనేది అందరికి ఒక ఆశ్చర్యమైన, మీరు స్టేజ్ మీదకి వెళ్ళి చేసిన మీ ఆనందం చూసిన తర్వాత అందరికీ యాక్షన్స్ ఎగిరిపోవడము, ఆ ఆనందంలో ఎక్కడ కూర్చుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఏమి అసలు అర్థం లేక అది కూడా అడ్రస్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కన్ఫ్యూజ్ అయ్యారు. సో వెళ్ళగానే ఆయనని కాళ్ళకి దండం పెట్టుకోవాలి అని ఫీలింగ్ ఎందుకు అనిపించింది? అంత అభిమానం ఎందుకు ఆయన మీద? అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం అనే పదం తప్ప నాకు ఇంక వేరే ఏది దొరకట్లేదు. ల్యాక్ ఆఫ్ గుడ్ వర్డ్స్. ఐ మీన్ మా అభిమానుల లాంగ్వేజ్లో ప్రాణం అంటాం కదా. సో కల్ట్ ఫ్యాన్స్, యా ఆఫ్ కోర్స్, కోసుకునే ఫ్యాన్స్. యా. సో ఆ షూటింగ్ అప్పుడు ప్రొఫెషనల్గా ఉండాలి అనే ఒక థాట్ ప్రాసెస్లో సెట్కి రాగానే ఆ పొట్ట, ఐ వాజ్ ప్రెగ్నెంట్ కదా, పొట్ట ఇవన్నీ ఉండేసరికి ఈ పైన ముసుగు ఇవేమి కదలకుండా ఇలా నేను స్టిఫ్గా ఉండి మాట్లాడాలి అందరితోనూ. అంటే అవి మళ్ళీ కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, బొట్టు అవన్నీ. సో ఆ టైంలో నాకు దండం పెట్టుకోవడం కుదరలేదు. అంటే హై సార్, హలో సార్ అని అనడమే తప్ప, షేక్ హ్యాండ్ ఇవ్వడం తప్ప, టచింగ్ హిస్ ఫీట్ ఐ మిస్డ్. ఐ రియలీ మిస్డ్. సో ఐ థాట్ ఐ విల్ గో టు ప్రీ రిలీజ్ ఫంక్షన్, అక్కడ ఎలా అయినా పెట్టుకోవాలి అని ఆశపడి కోరుకొని అక్కడ కూడా చాలా ఆర్డ్స్ మధ్యన తెగించి వెళ్ళి ఐ టచ్ హిస్ ఫీట్. అది కూడా పెద్ద, అది ఎవరు వెనకాల ఉన్నారో నాకు తెలీదు. ఆ కెమెరా సిడి తిప్పి దాన్ని కూడా షూట్ చేశారు. బట్ నాకు ఒక మెమరీ ఉంది వాళ్ళు అలా షూట్ చేసినందుకు. చాలా చాలా బాగుంది అది. సో ఐ టచ్ హిస్ ఫీట్ దెన్ ఓన్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శిల్పకళా వేదికలో. నాకు ఆ కోరిక తీరిపోయింది. బట్ ఈసారి మీరు అన్నట్టు యాజ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెక్టెడ్. కొంచెం కూడా అవుట్ ఆఫ్ బ్లూ అంటారు కదా, అసలు కొంచెం కూడా కళ్ళు మూసి తెరిచే లోపు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మీరు వరుసగా వైరల్ అయిపోతున్నారు. సో నాకు అర్థం కాక ఆ టెన్షన్లో కూడా మై టాప్ ఆఫ్ ద మైండ్ ఈజ్ మై గాడ్ ఫీలింగే ఉంది. సో ఇప్పుడు ఎప్పుడైనా గాడ్ దగ్గరికి వెళ్తే కాళ్లే కదా పట్టుకుంటాం, ఇంకా మొక్కలోకి చూసే ధైర్యం. దానికి వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఒక స్పందించి అలా కాదమ్మా అని సంథింగ్ ఏదో చెప్తున్నట్టు. ఐ టెల్ యూ ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ వద్దన్నారు, ఆయనకి ఇష్టం ఉండదు కాలు పట్టుకోవడం, వద్దని షేక్ హ్యాండ్ ఇచ్చారు. షేక్ హ్యాండ్తో అది ఆపేస్తానని. తర్వాత నేమ్ ఇలాగా ఆయన అడుగుతున్నది ఫోకస్గా వింటున్నారు, పేరు కరెక్ట్గా మైక్లో చెప్పడానికి. అంటే హీ నోస్ మీ, మేబీ పేరు నివిత అనేది నిఖిత అట్లాగా ఒక వర్డ్ ఆయన కన్ఫ్యూజ్ అయ్యారు. అయ్యి నివిత అంటే నిఖితానా అన్న, నివిత సార్ అన్నాను. నివిత అని హీ వాజ్ ఆస్కింగ్ మై నేమ్. చెవులో అడిగేది అది, పేరు కరెక్ట్గా కనుక్కుంటున్నారు. ఎందుకంటే హీఈస్ సో సెన్సిటివ్, హీఈస్ సో పర్టికులర్, నా పేరు తప్పుగా చెప్పకూడదు అని. అదే హీ నోస్ మీ. ఆ పేరు నివితానా నిఖితానా అని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఫోటో దిగేటప్పుడు కూడా మీరు దిగిన తర్వాత పట్టుకొని ఏదో పిల్లలు ఇలా ఉంటారు చూసారా, అలా ఎక్స్ప్రెషన్. అంటే ఇంకా మీకు అక్కడ అంత చుట్టూ ఏమి కనిపించలేదు కదా? లేదు, ఇంకా చిన్న పిల్ల అనే కన్నా కుక్క పిల్ల అంటే బాగుంటుందేమో. ఎందుకంటే యూజువల్లీ మనం పెట్స్ని అలా ప్యాంపర్ చేస్తాం కదా ఇట్లా వేసుకొని. అదొక రకమైన వాత్సల్యం, అదొక రకమైన ప్రేమ. It's no more anything about movies. కళ్యాణ్ గారు హీరో, ఆయనతో ఫోటో దిగాలి, మనకి పేరు వస్తుంది, ఇంకో సినిమా వస్తుంది. నాకు తెలిసి ఏ ఫ్యాన్కి ఇలాంటి ప్రొడక్టివ్ థాట్స్ ఏమి ఉండవు. ఉంటే మంచిదే కానీ ఉండవు.
ఇదేంటంటే అదొక పిచ్చ, అదొక ట్రాన్స్, అదొక వరల్డ్ దట్ వీ లివ్ ఇన్. సో ఆ వరల్డ్ నుంచి ఆయన వరల్డ్లోకి వెళ్ళినప్పుడు యూ సీరియస్లీ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఇంత ప్రెస్ ఉన్నారు, వాళ్ళ తర్వాత ఏం రాస్తారు, ఇక్కడ పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, నవీన్ గారు, రత్నం గారు, నేను స్టేజ్ మీద ఉన్నాను, ఐ హ్యావ్ టు బిహేవ్, ఇదంతా వెళ్ళిపోయింది. ఆ ఫిల్టర్స్ అన్ని ఎగిరి గంతులు వేశారు. ఇంకేదైతే అయింది. తర్వాత ఇక వరుసగా అండ్ ఇట్ వాస్ స్పాంటేనియస్, నాట్ ఎట్ ఆల్ ప్లాన్డ్. సో ఐ డోంట్ ఈవెన్ నో. ఇప్పుడు మీరు అలా ఎందుకు చేశారని అడిగితే ఏమో ఎందుకు చేశానో నాకు తెలియదు. బట్ యాక్చువల్లీ ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హరిహర వీరమల్లులో మీ క్యారెక్టర్ ఆ ఉన్న కొంత పాత్ర అయినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని స్టేజ్ మీద సక్సెస్ మీట్లో మిమ్మల్ని అసలు స్పీచ్ అంతా అయిపోతుందా ఇంకా చెప్పరేమో అనుకునే స్టేజ్లో మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు. సో మరి ఈ సిచ్యువేషన్ సీరియస్ సిచ్యువేషన్ అలా ఫుల్ అంతా పోయింది, అందరూ హ్యాపీ అయిపోయారు. యాక్చువల్లీ సీరియస్ గా మాట్లాడి జరిగేసరికి అందరూ ఫుల్ హ్యాపీ అయిపోయారు. సో అంత ఇంపార్టెన్స్, అంత ప్రయారిటీ కానీ ఉన్న ఆ రోల్ గురించి మీరు ఏం చెప్తారా? క్యారెక్టర్ అసలు ఎన్ని డేస్ చేశారు ఏంటి అని? యాక్చువల్లీ సార్ ఇప్పుడు పిలిచారు కాబట్టి అది ఇంపార్టెంట్ అని నేను అనను. ఆయన పిలిచేంత ఇంపార్టెంట్ రోల్ అయితే కాదు. ఐ కెన్ టెల్ యూ దాట్. అంటే ఇంపార్టెంట్ అనట్లేదు, అంత మ్యాగ్నిట్యూడ్ లేదు, అంత పొటెన్షియల్ లేదు. బట్ ఇట్స్ డెఫినెట్లీ అ కీ రోల్. ఆ సీన్కి కళ్యాణ్ గారు ఆ రోల్కి చాలా కేర్ తీసుకుని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే నా ప్లేస్లో ఎవరు యాక్ట్ చేసినా ఆయన ఇస్తారు, నాకే ఇచ్చారని నేను చెప్పట్లేదు. బట్ ఆయన ఒక 1 డే తీసి అంత టైంలో, హీజ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ ఈజ్ ఈక్వల్ టు పాలిటిక్స్, రైట్? ఆ రోజుల్లో అంత పెద్ద హీరో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కన పెడితే అంత బిజీగా ఉండి ఫ్యూ అవర్స్ మాత్రమే మన హరిహర వీరమల్లు షూటింగ్కి ఇవ్వగలిగి, తర్వాత ఆయన ఎక్కిన ఫ్లైట్, దిగిన ఫ్లైట్, ఒక్కొక్కసారి ఫ్లైట్ లేకపోతే ఆన్ రోడ్ మంగళగిరి వెళ్ళడం, క్యాంపెయినింగ్ చేయడం. దోస్ డేస్ వర్ లైక్ దట్ ఫర్ హిమ్. వెరీ వెరీ స్ట్రెస్ఫుల్ డేస్ యాక్చువల్లీ. ఆ టైంలో ఆయన 3 hours 3-4 ఆర్టిస్టులను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్ అంటే డెఫినెట్గా దట్ రోల్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ప్రామినెన్స్. అది పెద్ద రోల్ అని చెప్పను. బట్ ఇట్ హ్యాస్ యాక్చువల్లీ అంత హెక్టిక్ సిచ్యువేషన్లో కూడా మేము యాక్చువల్లీ మాకు తెలిసింది ఏంటంటే అది పర్టికులర్గా ఆ సీన్, అంటే ఇప్పుడు మిమ్మల్ని జుట్టు పట్టుకొని మరి అలా 18 minutes ఇవన్నీ కూడా కళ్యాణ్ గారే దగ్గరుండి కూడా డిజైన్ చేశారు అని విన్నాం. అంటే అంత హెక్టిక్ సిచ్యువేషన్లో అంత డిజైన్ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఎందుకు? అంటే ఆయన ఈ సీన్ సినిమాకి ప్రాణం అని నమ్మారు. ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో మొన్న చెప్పారు కదండి సక్సెస్ మీట్లో, ఎయిర్పోర్ట్లో ఒక ఇమిగ్రేషన్ సెటప్ లాగా అప్పట్లో కూడా ఉండేది. దట్ కైండ్ ఆఫ్ ఎ సెటప్ వేర్ బీయింగ్ ఏ హిందూ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యు ఆర్ నాట్ క్యారీయింగ్ ఎనీ రిలీజియస్ ఐటమ్స్. దేవుడి విగ్రహాలు కానీ, పుస్తకాలు కానీ, చదువుకునేవి కానీ, పూజలు చేసే ఐటమ్స్ కానీ క్యారీ చేయకూడదు, ఫుడ్ క్యారీ చేయకూడదు. అంటే మీరు ప్రతిదానికి పన్ను కట్టాలి. సో ఇట్లాంటి పరిస్థితి, అది పవన్ కళ్యాణ్ గారి పెయిన్. ఒకప్పుడు ఇంత ఘోరం జరిగింది అనేది ఆయన లోపలున్న పెయిన్. ఆ పెయిన్ని ఆయన క్యాన్వాస్ మీద పెట్టేటప్పుడు మరి ఎంత బిజీగా ఉన్నా ఎలా ఉన్నా ఆయన కోరది. ఇది ఒక ఛాన్స్, ఆపర్చునిటీ. ఆ పెయిన్ని ఆయన ప్రెజెంట్ చేయాలనుకుంటున్నప్పుడు దాని సినిమాగా, ఒక కమర్షియల్ ఆస్పెక్ట్గా చూడరు. ఐ వాంట్ టు టెల్ దిస్ స్టోరీ టు ఆడియన్స్, ఐ వాంట్ టు టెల్ దిస్ ఆస్పెక్ట్ టు ద ఆడియన్స్. అండ్ మిమ్మల్ని ఆ ఎరాలోకి తీసుకెళ్ళి, నేనే ఆ అమ్మాయిని అయితే ఒక చిన్న లక్ష్మీ బొమ్మని క్యారీ చేస్తున్నందుకు రక్తం వచ్చేలాగా కొడితే నాకు ఎలా ఉంటుంది అని మీకు అనిపిస్తుంది కదా ఆ మూవీ చూసేటప్పుడు. నేనే ఆ ప్రెగ్నెంట్ విమెన్ అయితే పొట్ట మీద కొడితే నాకు ఎలా అనిపిస్తుంది అని మీకు అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో హీ వాంటెడ్ ఎవ్రీవన్ టు నో, ఫీల్ వాట్ కైండ్ ఆఫ్ టార్చర్, వాట్ కైండ్ ఆఫ్ నాన్సెన్స్ ఆ టైంలో ఔరంగజేబ్ కానీ, అక్బర్ గారి టైంలో కానీ, ఔరంగజేబ్ గారి టైంలో కానీ జరిగిన దారుణాలు బయటికి తీయాలనుకున్నారు. సో అంత మంచివి మాత్రం గ్లోరిఫై చేసి మనం చదివేసుకున్నాం, పరీక్షలు రాసి పాస్ అయిపోయాం, అదే నిజమని భ్రమలో ఉన్నాం. ఇట్స్ టైమ్ టు అన్లర్న్. మీరు జీవితం అంతా లర్న్ చేసిన దాన్ని ఒక్క మూవీతో అన్లర్న్ చేసి రియాలిటీని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మరి ఆయన మనసు, సోలు పెట్టే కదా తీయాలి. సో ఆయన ఎంత బిజీలో ఉన్నారు, ఆయన టైం ఈజ్ ఈక్వల్ టు మనీ, ఆయనకి ఫీవర్ ఉందా, ఆయన మంగళగిరి వెళ్ళి అక్కడ అప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్లో ఆయన పడ్డ అవమానాలు, ఆయనకి ఇచ్చిన, అంటే
ఆయనకి ఇచ్చిన దాడులు, ఆయన మీద చేసిన దాడులు, ఇవన్నీ కూడా మైండ్లోంచి ఇలా తీసి అలా పక్కన పెట్టి ఈ 18 మినిట్స్ని ఆయన ఎంతో ప్రాణంగా ఆయన చేశారు. అండ్ 18 మినిట్స్ చేయడానికి మోర్ దెన్ 30 days ఐ వాజ్ దేర్ యాక్చువల్లీ. అంటే 30 days మీరు పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అవును, అయ్యారు మార్నింగ్ టు కలవడం. యా. సో మీరు ఏం నేర్చుకున్నారు ఆయన త్రూ? అంటే ముందు నుంచి మీరు వీరాభిమాని అని అయితే తెలుస్తుంది. సో డైరెక్ట్గా చూసి 30 days ట్రావెలింగ్లో ఆయనను చూసి మీరు నేర్చుకుంది ఏంటి? మీ క్యారెక్టర్ని మీరు ఎలా మౌల్డ్ చేసుకోవాలని సో ప్రాక్టీస్ చేశారు? ఆ వర్క్షాప్లో ఆయన నాకు తెలిసి ఆయన కండక్ట్ చేసిందే ఈ అభిమానిని కొంచెం కూల్ చేసి మాలో ఉన్న యాక్టర్ని బయటకు తీసుకురావడానికే వర్క్షాప్ చేసినట్టున్నారు ఆయన. సో ఈ అభిమానంతో మేము ఒక వేవ్లో ఉంటాం కదా, సో నార్మలైజ్ చేసి మిమ్మల్ని కొంచెం న్యూట్రల్ చేసి నవ్ ఐఎమ్ ఏ టెక్నీషియన్, లిసన్ టు మీ అన్నట్టుగా ఆయన మిమ్మల్ని ఆ మోడ్లోకి తీసుకెళ్లారు. హీఈస్ ఎ మాస్టర్, హీ నోస్ ఎవ్రీథింగ్. సో అండ్ ఇంకొక భయం కూడా ఉంటుంది, ఎంత అభిమానం ఉన్నా ఇది సరిగ్గా చేయకపోతే ఏమన్నా అంటారా, తిడతారా అని. కానీ ఆ ఎక్సైట్మెంట్ అయితే ఆయన తగ్గిలేరు. ఆయన ఎంత ట్రైనింగ్ ఇచ్చినా, ఆయన ఎంత రిహార్సల్ చేయించినా ఆయనకి తెలియదు కదా ఒక అభిమానికి ఉండే ఆరాటం. ఆయన అభిమాని కాదు కదా ఆయనకి. సో ఆయనకి తెలియదు కదా మా గుండె ఎంత ఫాస్ట్ కొట్టుకుంటుంది అని. పవన్ కళ్యాణ్ గారి లైఫ్ మొత్తంలో ఏదన్నా చేయలేరంటే ఆయన పవన్ కళ్యాణ్ గారికి అభిమానిగా ఉండలేరు. అది ఒక్కటే ఆయనకన్నా. టిపికల్ క్వశ్చన్ బాగానే రెడీ చేసి పెట్టుకున్నారు అయితే. లేదు ఐఎమ్ టెల్లింగ్ ఇట్ ఆన్ స్పాట్. సో కళ్యాణ్ గారిలా ఉండగలరు కానీ కళ్యాణ్ గారు ఫ్యాన్లో ఉండలేరు కదా. సో మేము ఎప్పుడూ ఒక స్టెప్ పిచ్చలో ఉంటాము. So I mean it's not about films, again I'm telling you, it's about the human he is, the kind of things he does. అవి చాలా వరకు బయటికి రావు. The kind of person he is, how he conducts his life, how he even thinks. మీరు చాలా కరెక్ట్గా ఉండగలరు, మీరు చాలా కరెక్ట్గా ఆలోచించగలరా? ఆలోచనలు చాలా అటు ఇటు వెళ్ళిపోతాయి కదా, మనం వద్దనుకున్న పిచ్చివి కూడా వస్తుంటాయి కదా. కానీ కళ్యాణ్ గారు మీరు చూస్తే మేబీ ఆయన మైండ్ని ఏమైనా స్కాన్ చేస్తే హీ థింక్స్ సో పర్ఫెక్ట్, అంటే టు ద పాయింట్ తెలుస్తుంది. ఆయన నడవడికలో అది తెలుస్తుంది. ఆయన థాట్స్ అంత ఉత్తమంగా ఉంటాయి కాబట్టి అంత గొప్ప వ్యక్తి అయ్యారు. ఆలోచన లెవెల్లో కూడా ఆ లెవెల్లో కూడా హీఈస్ నాట్ ఎనీథింగ్ లెస్. సో అందుకనే ఆయనతో ఆయన చెప్పారు డెఫినెట్గా. భీమ్లా నాయక్ రిఫరెన్స్ ఇచ్చారు. ఆ అమ్మాయి వచ్చి అన్న అని కాలు పట్టుకుంటుంది కదా, ఆ పెయిన్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నర్వ్ వస్తుంది. కళ్యాణ్ గారే చెప్పారు, నాకు చెప్పారు. మీరు భీమ్లా నాయక్ చూసారా అన్నారు. చూసాను సార్ అన్న. సో లాస్ట్లో క్లైమాక్స్లో అమ్మాయి హీరోయిన్ వచ్చి నా కాలు పట్టుకుని అన్న అని ఏడ్చినప్పుడు ఇట్లా ఒక క్లోజ్ ఉంటుంది కదా, నర్వ్ వస్తుంది కదా. చూడండి ఆయనకి హరిహర వీరమల్లో టాప్ టైంలో ఆ అమ్మాయి చేసిన క్లోజ్ గుర్తుందంటే హౌ ఇమ్మెన్స్లీ హీ ఇన్వాల్వ్స్ ఇన్ మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్. సో గుర్తుంది సార్ అంటే ఈవెన్ దో మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి నైట్కి ఆ షార్ట్ చూసి అది మీరు జస్ట్ లర్న్ దట్ అండ్ డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే, డోంట్ ట్రై టు ఇమిటేట్, జస్ట్ డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే అన్నారు. ఎందుకంటే అప్పుడు అమ్మాయికి పొట్టు ఉండదు, అమ్మాయి ఇలా కాలు మీద పడుకుని ఇట్లా ఏడుస్తుంది. నాకు నవ్ ఐ హ్యావ్ సమ్ కాన్సిక్వెన్సెస్ దట్ ఐ కెన్ నాట్ లిటరల్లీ సో నాకు అర్థమైంది వాట్ హీస్ ట్రయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్ రోల్. అర్థమైంది లాట్ ఆఫ్ పెయిన్, లాట్ ఆఫ్ గ్రీఫ్. నిజంగానే లోపల బిడ్డ ఉండి 9th monthలో ఎనీ టైం డెలివరీ అయ్యే అమ్మాయి, ఆల్రెడీ ఉన్న అమ్మాయిని కూతుర్ని కొడుతున్నారు, హస్బెండ్ని పాడేశారు కింద ఆల్రెడీ, అండ్ జుట్టు పట్టుకొని ఈ పొట్టలో ఉన్న దానికి ఎవరు కడతారు ట్యాక్స్ అని ఇట్లా కొడతారు గట్టిగా. అంటే ఇస్కో క్యా అన్నట్టుగా. అలాంటప్పుడు ఒక పక్కన అవమానం, ఒక పక్కన వేరే ఒక అబ్బాయి వచ్చి మీ పొట్ట టచ్ చేస్తాడు, ఓ పక్కన ఉద్వేగం, ఇంకో పక్కన బిడ్డకి ఏమవుతుందనే భయం. ప్రతి తల్లికి అంతే కదా, ప్రతి తల్లికి నేను చచ్చిపోతానేమో అని ఉండదు. ప్రతి ప్రెగ్నెంట్ విమెన్కి బిడ్డకి ఏమవుతుందో అని. ఇవన్నీ ఆ హెవీనెస్, ఆ భారం ఉంచుకొని అరవాలి. ఊరికి ఎవరు గుద్దారంటే అని అరవడం కాదు. సో అందుకే ఆయన అంత నాకు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. క్రిష్ గారు ఒక పక్కన చెప్పింది ఎనీవేస్ ఉంది, బట్ ఈయన టైం తీసుకుని ఒక వర్క్షాప్ పెట్టి నేర్పించారు. ఆయనకి నా జుట్టు ఎలా పట్టుకోవాలో నేర్పించారు. నిజంగా గట్టిగా పట్టుకుని లాగేయకూడదు అని ఆయనకి చెప్పారు హిందీలో. ఊరికే ఇలా బిగిచ్చి నరాలు తెప్పిస్తే ఆడియన్స్కి అర్థమవుతుంది మీరు పుల్ చేస్తున్నారని. నిజంగా పుల్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, షీఈస్ గోయింగ్ టు డై అలా పుల్ చేస్తే అని చెప్పి
అప్పుడు కూడా హీ వాజ్ ప్రొటెక్టింగ్ మీ సో మచ్. సో అప్పుడు నాకు అర్థమైంది దిస్ రోల్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ దట్ హీ కన్సిడర్స్. ఆయనకి రోల్ ఇంపార్టెంట్ అని నాకు అప్పుడు చాలా అర్థమైంది. అండ్ అదే నేను నేర్చుకున్నాను, ప్రతి చిన్న విషయానికి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ నేర్చుకున్నాను. అండ్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈజ్, ఎన్ని ఆర్డ్స్ వచ్చినా కూడా హౌ టు బి ఫోకస్డ్ ఆన్ వాట్ యుర్ డూయింగ్. ముందుకెళ్తూనే ఉంటారు పవనం లాగా. వెనక్కి వెళ్ళి వీడేమన్నాడు వాడేమన్నాడు వీడికి సమాధానం చెప్పాలి, వాడికి రియాక్ట్ అవ్వాలి. ఓ వీళ్ళు పొగిడారు కదా ఇప్పుడు నేను ఇప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి, ఇప్పుడు వీళ్ళు తిట్టారు కదా ఇప్పుడు నేను బాధపడాలి. ఆ పేరు ఎలా పెట్టారో కానీ పవన్ కళ్యాణ్ అని, కళ్యాణ్ లోక కళ్యాణం కోసం పుట్టారు. పవన్ గాలి స్పీడ్ లో ముందుకెళ్తున్నారు. అసలు మొత్తం మీరు ఏంటంటే ఫ్యాన్స్ అవతల కలవలేని వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా చూస్తే రిప్రజెంట్ చేసి ఇట్లా గూస్ బంప్స్ మీరే తెప్పించేసేటట్టు. రావణాసుడికి 10 తలలు ఉంటే నా వెనకాల కొన్ని కోటి తలలు ఉన్నాయి. అక్క నువ్వు భలే చెప్పావు అక్క, తల్లి నువ్వు ఎంత బాగా చెప్పావు, మేడం యువర్ సూపర్ అని మెసేజెస్ వస్తాయి. నువ్వేమన్నా చేయక ఇప్పుడు మేము కరెక్ట్ గా నేను ఎలా చెప్తాను అనుకున్నా నువ్వు అలాగే చెప్పావు అక్క అని ఒకళ్ళు. మేడం అసలు మా ఫ్యాన్స్ అందరూ డాన్స్లండి, ద వే యూ స్పోక్ అబౌట్ కళ్యాణ్ గారు, మేము డాన్స్లండి అని ఉత్సాహం పొంగిపోతుంది. ఈవెన్ జనసేన నుంచి ఐఎమ్ గెటింగ్ మెసేజెస్, మేడం ద వే యూ స్పోక్ అబౌట్ అవర్ లీడర్ వీఆర్ సో హ్యాపీ, ప్లీజ్ కమ్ టు మంగళగిరి అని ఐఎమ్ గెటింగ్ మెసేజెస్. అసలు మొత్తం టర్న్ అంటే ఆ రోల్ కున్న ఇంపార్టెన్స్ కాస్త మిమ్మల్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చింది, ఇది కాస్త మీ స్టేజ్ మార్చేసింది. అంతే, రోల్కున్న ఇంపార్టెన్స్ ఒక్కటే కాదు, మేబీ నేను అది ఇంకో హీరో ఎవరితో చేసినా కూడా నేను స్టేజ్ మీదకి వెళ్ళేదాన్ని కాదేమో. కళ్యాణ్ గారు అప్పుడు నేను 30 days నేను వర్క్ చేసిన విధానం చూశారు. హీ వాజ్ దేర్ ఆల్ త్రూ. ఈ అమ్మాయి చాలా కష్టపడింది, ఈ అమ్మాయికి గౌరవం దక్కాలి అని ఆయన ఎక్కడో మనసులో చాలా నా మీద ఒక జాలో దయో కరుణో ఉన్నాయి. అందుకే అది అట్లా యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ అయింది. ఆయన కూడా కావాలని ఏదో ఈ అమ్మాయిని పిలవాలి అట్లా ఆయన కూడా అనుకోరు. సడన్ గా నన్ను చూసి ఏ షీ యాక్టెడ్ విత్ మీ నో, ఇట్ వాస్ సో స్పాంటేనియస్. అండ్ అరే పాపం పిలిస్తే బాగుంటుంది. మీరు అక్కడ ఏదో స్టేజ్ కింద ఏదో చెప్తున్నారు కదా, పిలిచి మీ గురించి చెప్తున్నప్పుడు మీరు యాక్ట్ చేశారు కదా అంటే, అవును సార్ మీరు అప్పుడు చెప్పారు కదా సార్, అమ్మ వచ్చింది ఫోటో దిగడానికి, ఎవరికి లేని అవకాశం మా అమ్మకి ఇచ్చారు. క్యారవాన్ లోకి చేపట్టుకు తీసుకెళ్లారు. తీసుకెళ్తే మా అమ్మ ఫోటో తీసుకునేటప్పుడు ఆయన అసలు జుట్టు ఇట్లా ఉంటుంది కదా ఒక స్వాగ్ లో, మా అమ్మ ఇట్లా సర్దేస్తుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు సర్దుతాం చూడండి క్రాఫ్, ఒకసారి ఉండండి అని జుట్టు సర్దుతుంది మా అమ్మ. అంటే చిన్నప్పుడు మా అన్నకి ఎలా దూతుంది అట్లా దువ్వేస్తుంది, నాకు ఎట్లా దూతుంది అట్లా. ఆయన పాపం నా హెయిర్ పుట్టుకుంటారు, చాలా వ్యానిటీ ఉంటుంది కదా ఆర్టిస్టులకి, అలా ఇలా చేయించుకుంటున్నారు ఆయన లాగా. అందులో ఏం అఫెక్షన్ ఉంది ఆయనకి తెలుసు, ఆ వీడియోలో తెలుస్తుంది. ఇట్లా బుద్ధిగా ఇట్లా ఓకేనా అని అప్పుడు తీయించుకున్నా. అంత ఆయనది పసిపిల్లల మనస్తత్వం. ఒక్కొక్క సిచ్యువేషన్లో మనం చూస్తాం, ఒక్కొక్క సిచ్యువేషన్లో దేవుడంత గంభీరత్వం చూస్తాం. అంటే ఒక దేవుడికి కోపం వస్తే, ఒక దేవుడికి ఉద్వేగం వస్తే ఎలా ఉంటుంది. దేవుడు అనేస్తున్నారు మీరు. నిజమే, నేను అనట్లేదండి. ఓపెన్ యువర్ ఫోన్, దేవుడు అనని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడండి. వెదర్ సాయిప్రాది గారు లేకపోతే హరీష్ శంకర్ గారు ఇంకెవరైనా మీరు. ఈవెన్ కాకపోతే విచిత్రం ఏంటంటే అభిమానులకి ఇంత పిచ్చి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి మీద, కానీ ఆయనకి అసలు అరే నన్ను అంత దేవుళ్ళ చూడకండి, నేను అలా కాదు అనేది ఆయన భావన. దేవుళ్ళలాగా అభిమానించడం ఆయన యాంటీ కాదు, అంటే అది ఒక లైన్ దాటి వెళ్ళకూడదు. యూ హ్యావ్ టు డూ యువర్ జాబ్ అనేది ఆయన ఎప్పుడు గుర్తు చేస్తారు. సో మీరు అంటే ఈ దేవుడు ఇప్పుడు మీరు ఉన్నారు, దేవుడికి దండం పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు వచ్చి పని చేసుకోవాలి. నేను 24 గంటలు గుళ్ళోనే ఉండి పూజలు చేస్తాను, నాకు దేవుడు అంటే ఇష్టం అంటే శాలరీ ఇవ్వరు కదా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు దేవుడికి దండం పెట్టుకుని వచ్చి ఆ దేవుడిని గుర్తు చేసుకుంటూ ఇక్కడ మీరు ప్రాపర్గా బిహేవ్ చేసి ప్రాపర్గా వర్క్ చేస్తేనే ఆ దేవుడు ఇక్కడ మీకు ప్రమోషన్ ఇప్పిస్తాడు. అంతేగాని మీరు అక్కడే కూర్చుని ఉండిపోతే మీరు పూజారి అయిపోతారు కానీ మీరు సో అండ్ సో అవ్వరు. సో డెఫినెట్గా కళ్యాణ్ గారికి ఆయన ఫ్యాన్స్ ఎదగాలనే కోరికతోనే అలా తిడతారు. సూపర్. ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ మీరు వైరల్ అవుతున్నారు, మీ పేరు వైరల్ అవుతుంది, మీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, కానీ అసలు
మీరు మీ గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినా సరే 1-2 గంటలు అయినా సరే ఒక అభిమాని, మీరు ఎవరికైతే అభిమాని ఆయన గురించి ఇంతసేపు మాట్లాడడం, ఇన్ని నేర్చుకోవడం, ఇన్ని చెప్పడం ఇలా ఉంటుందా, ఇలా నేర్చుకోవచ్చా అని అనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని? మా ఇంట్లో అంటే మా కజిన్స్ మా చిన్నప్పుడు మీన్స్ వెన్ ఐ వాజ్ 5 or 4 అసలు ఊహ తెలియనప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ అనమాట మొత్తం ద ఎంటైర్ ఫ్యామిలీ. అంటే అప్పుడు మా అన్నలు ఉంటారు కదా, అన్నలు అంటే 10 సంవత్సరాల పెద్ద అన్నలు ఉంటారు కదా, కజిన్ బ్రదర్స్. ఇంకా చిరంజీవి గారి సినిమా వస్తే అదొక పండగలాగా వెళ్ళిపోయే ఫ్యామిలీ. సో నేను కొంచెం ఎదిగి నాకు ఇది సినిమా, ఇవి టైటిల్స్, ఇవి కాస్ట్యూము, ఇప్పుడు పాట వస్తుంది, ఆ పాట నిజంగా వాళ్ళు డ్యాన్స్లు వేయట్లేదు, షూట్ చేస్తారు, ఇవన్నీ నాకు తెలిసి ఈ లోకంలోకి వచ్చి మూవీ అర్థమయ్యేసరికి నేను పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అయ్యాను. సో వెన్ ఐ నో సినిమా ఐ నో కళ్యాణ్ గారు. ఐ నో ఓన్లీ అంటే సినిమాని నేను ఇష్టపడ్డం కళ్యాణ్ గారితో. ఒక హీరో అసలు ఆయనతోటి సినిమా మీద ప్రేమ పెరిగింది, అలా తర్వాత ఆయన పైన అభిమానం పెరిగింది, ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ దాకా అప్పటి వరకు మూవీస్ అంటే చదువుకోవడం మూవీస్ ఎందుకు చూడాలి అలాంటి ఫీలింగ్ లో ఉండే. కళ్యాణ్ గారు వచ్చాక ఆ మూవీ చూడకపోతే ఎలా అట్లా అయిపోయింది, ఆ మూవీ చూడకపోతే ఎట్లా, పవన్ కళ్యాణ్ మూవీ చూడకపోతే ఎట్లా అట్లా అయిపోయింది అనమాట. యాక్చువల్ అసలు మీ ఫేస్ లో మాట్లాడుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఆటోమేటిక్ గా ఇట్లా 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 మొత్తం నవరసాలు అన్ని పలికిస్తున్నారు అనమాట. సో యు మీన్ టు సే చంద్రముఖి వస్తుంది బయటికి ఆపుకుంటున్నావు కదా బ్రహ్మానందం గారు లాంగ్వేజ్, ఆపుకుంటున్నావు కదరా. అవును, అంటే ఆ ఎగ్జైట్మెంట్ మీ ఫేస్ లో కనిపిస్తుంది. సో కాసేపు మీలో ఉన్న ఆ పవన్ కళ్యాణ్ అభిమానిని కాసేపు జస్ట్ పక్కకు పెట్టండి, పక్కన పెట్టి మీ మనసులో పెట్టుకోండి. ఒకసారి మేము నివితా మనోజ్ గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీరు అన్నారు మూవీసే ఇంట్రెస్ట్ లేదని, సడన్ గా మూవీస్ లోకి వచ్చిన తర్వాత మీ రోల్స్ చేయటం కానీ, ఇంతకు ముందు చిత్రాలు, వాటన్నిటి ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ. మూవీస్ ఇంట్రెస్ట్ లేదని ఎప్పుడు లేదు, బట్ చదువుకునేటప్పుడు అంటే మరి 10th పబ్లిక్ ఎగ్జామ్స్ అవన్నీ ఉంటాయి కదా, అప్పుడు మూవీస్ చూడడం తప్పనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తారు కదా మీకు ఇంట్లో, మీరు బాగా స్కోర్ చేయడం కోసం. ఆ టైంలో కళ్యాణ్ గారు వచ్చి మూవీస్ చూడాలి అనే ఫీలింగ్ తెప్పించారు మాకు. నిజంగా అలా చూడటం వల్ల కూడా యాక్చువల్గా మీరు ఆయన మూవీస్ అన్ని బాగుంటాయి కూడా, చిన్నపిల్లలు కూడా చూసేలాగానే ఉంటాయి. వెదర్ తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి, మీకు ఎక్కడ కూడా ఆయన మూవీస్ చూసి చెడిపోయే పిల్లలు ఎవరు ఉండరు. యాక్చువల్లీ ఆయన మూవీస్ చూసి ఇంకా తండ్రిని ఎలా గౌరవించాలి, బ్రదర్తో ఎట్లా మాట్లాడాలి, ఎంత సెన్సిటివ్గా ఉండాలి, ఇన్ ఎవ్రీ ఫిలిం హీ విల్ కండక్ట్ హిమ్సెల్ఫ్ సో పర్ఫెక్ట్లీ. కాబట్టి ఆయన మూవీస్కి పంపించడానికి పేరెంట్స్ కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఐ స్టార్టెడ్ టు లైక్ ఫిల్మ్స్ వెన్ ఐ స్టార్టెడ్ టు వాచ్ హిస్ ఫిల్మ్స్. కానీ ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి. ఐ వాజ్ అ స్టేజ్ పర్సన్. నాకు జనగణ మన స్టేజ్ ఎక్కి నాతో పాడిచ్చేవాళ్ళు. పొద్దున్నే వందే మాత్రం ఒక లీడర్ ఉంటారు కదా, వచ్చి ఇండియా ఈజ్ మై కంట్రీ అని చెప్తే వెనకాల అందరూ తోకలాగా చెప్తారు కదా కోరస్, ముందు వచ్చి చెప్పేది నేను. ఎగ్జైట్మెంట్ అప్పటి నుంచి ఉంది. అయితే ఎనర్జీ లేదు, ఈ అమ్మాయి బాగా చెప్తుందని తీసుకొచ్చి ముందు నుంచో పెట్టేవాళ్ళు వందే మాత్రం. మీలో ఉన్న ఎగ్జైట్మెంట్ నవరాత్రులకి ఐగిరి నందిని నవరాత్రులప్పుడు పాడించేవాళ్ళు. ఈ అన్నిటికీ నాకు ఒక ఫీలింగ్ ఉండదు, మనం స్పెషల్ టాలెంటెడ్ కిడ్ అనమాట అనేసి. మనలో ఏదో ఉందిరా, మన చదువు రావట్లే కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, వెరీ గుడ్. ఐ వాజ్ వెరీ గుడ్ ఎట్ స్టడీస్ ఆల్సో, బట్ ఐ వాజ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఎగ్జామ్స్. నాకు సబ్జెక్ట్స్ అంటే ఇష్టం. నేను అడిగే క్వశ్చన్స్ మా టీచర్స్ అనేవాళ్ళు అది నెక్స్ట్ ఇయర్ వస్తుంది, ఆ సిలబస్లో వస్తుంది, అది ఆపుకొని నెక్స్ట్ ఇయర్ చెప్తాను అని. అంటే ఐ యూస్ టు స్టడీ ఫిజిక్స్ అ లాట్. నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం. అంటే ఇది ఇలా జరిగితే మరి అది అలా జరగాలి కదా. సో ఈ ఏదైతే లా ఆఫ్ ఇది ఉంటుందో, వాట్ యూ కాల్ దిస్, కాదు నాట్ ద న్యూటన్ వన్, ఐ విల్ టెల్ యూ, రిలవెన్స్. సో నాకు అది చాలా ఇష్టం అనమాట. సో ఐ యూస్ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ ఆల్ దట్. అంతేగాని నాకు ఎగ్జామ్ బాగా రాసేసి మార్కులు తెచ్చేసుకుని స్కూల్ టాపర్ అయిపోవాలి ఆ ఇంట్రెస్ట్ ఉండదు కదా. క్లాస్లో మేడం సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఫుల్గా విని క్వశ్చన్స్ వేయడం, క్లాస్లో ఒకవేళ ఆవిడ క్వశ్చన్స్ వేస్తే అందరికన్నా ఫాస్ట్గా సమాధానాలు చెప్పడం, ఇది నేను పర్ఫెక్ట్ స్టూడెంట్ ఈ విషయంలో. ఎగ్జామ్స్ అంటే 3 గంటలు కూర్చొని పెన్ను పెట్టి రాయమంటారు కదా, ఐ కాంట్. అదే పోనీ అక్కడ కూడా మైక్ పెట్టి ఎగ్జామ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పమంటే చెప్పేస్తా, సేమ్ ఆన్సర్ చెప్పేస్తా. కూర్చోబెట్టి రాయాలి అంటే మాత్రం నాకు ఒక్కొక్క పదం రాయడానికి బోల్ టైం పట్టేసాను. బద్ధకం కూడా కాదు,
మైండ్ వర్క్స్ సో ఫాస్ట్ మై Okay. హ్యాండ్ కెనాట్ ఫాలో దట్. ఓకే ఓకే. నా మైండ్ కాంతి వేగంతో నిజమే, వెళ్ళిపోతూ అది ఉంటుంది. వాస్తవం. ఈ పెన్నుము ఆ స్పీడ్ అందుకోదు నా హ్యాండ్. ఇది ఫిజికల్ గా దీనికి రెస్ట్రిక్షన్ ఉంటుంది కదా, సో మైండ్ కి రెస్ట్రిక్షన్ ఉండదు కదా. అవునవును. సో దట్ వే యాక్చువల్గా నేను ఒక స్పెషల్ కిడ్ని, నాకు ఈ ఇంట్రెస్ట్లు ఉన్నాయి అని నేను రియలైజ్ అయ్యాను. ఓకే. సో మీరు స్టార్ట్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ అంతా కూడా ఓకే అన్న థాట్ లో ఉన్నారా? లైక్ మీరు ఈ మూవీస్ లోకి రావడం అసలు ఓకే అనే థాట్లో టిపికల్ జస్ట్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో టిపికల్గా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మన పరువు ఏంటి, లిప్స్టిక్ వేసుకుంటావా అనే టైప్లోనే, అమ్మ బాబోయ్, ఫర్గెట్ అబౌట్ డ్రెస్లో జుట్టులా దయ్యంలాగా వెరబూసుకుని ఇప్పుడు లిప్స్టిక్ వేసుకుని తిరగాల నువ్వు. దట్ కైండ్ ఆ స్టేజ్ నుంచి ఇలా ఎలా మరి కట్ చేస్తే ఇక్కడికి? బికాజ్ ఇప్పుడు అదంతా ఒకే రోజు జరగలేదు కదా, ఇట్స్ అ ప్రాసెస్. దే హ్యావ్ ఆల్సో సీన్ మీ. నేను మోడలింగ్ చేశాను వసుంధరలో, ఎవ్రీ వీక్ నా ఫోటోలు వచ్చేవి. అది శారీ యాడ్ కాబట్టి బ్రిసాకి, కళాంజలికి, కళానికేతన్కి ఏమనలేదు ఇంట్లో? చక్కగా నిండుగా పెళ్లి కూతురులాగా కూర్చోబెట్టి ఫోటోలు తీసి పెట్టేవాళ్ళు. వీళ్ళకి హ్యాపీ, ఎప్పుడో జరిగిన పెళ్లి ఇప్పుడే చూసేసుకుంటున్నారు పెళ్లి కూతురు గెటప్ అని, మా వాళ్ళకి హ్యాపీ. సో అట్లా స్లోగా వాళ్ళని నేను ఇందులోకి లాక్కొచ్చాను. అండ్ తర్వాత నాతో కొలీగ్స్తో మాట్లాడడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆమె గారితో వర్క్ చేస్తున్నాను అనుకోండి, మా అమ్మ సెట్ ఒక్కసారన్నా వస్తారు కదా, 30-20 రోజులు చేసినప్పుడు సరదాగా చూడటానికి. ఆవిడని ఇష్టపడటం, అమ్మ నువ్వు మరి ఆవిడని ఇష్టపడుతున్నావు, ఎవరైనా సో వై కాంట్ వీ బీ దేర్ అని. సో అలా స్లోగా వాళ్ళు రూపాంతరం చెందింది అంతే. అండ్ స్లోగా వెన్ యువర్ ఫ్యామిలీ బిలీవ్స్ ఎవ్రీ వన్ విల్ బిలీవ్. సో అది పక్కన ఒప్పుకోలేదు, బట్ స్లోగా వెన్ దే సో ఈ పిల్లకి వర్త్ ఉంది, బయట గుర్తిస్తున్నారు, ఇంత పెద్ద వాళ్ళు పొగుడుతున్నారంటే దేర్ మస్ట్ బి సంథింగ్. ఊరికే ఏదో ఎక్సైట్మెంట్లో ఏదో వెర్రితో వెళ్తానని అనట్లేదు, నిజంగానే బండిల్స్ ఆఫ్ ఎనర్జీ, ఆ టాలెంట్ ఉంది, మనం సప్రెస్ చేయకూడదు అని స్లోగా కొన్ని కండిషన్స్ మీద ఓకే కండిషన్స్ అప్లైడ్ అట్లా మీకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ అదంతా ఎలా, మీరు ఫస్ట్ ఆన్ స్క్రీన్ 70mm లోకి రావడానికి ఆ ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఇట్ వాజ్ డార్లింగ్ అండి, 2009. ఐ వాజ్ యాక్చువల్లీ స్టడీయింగ్ ఇన్ సెయింట్ ఆన్స్ మెహదీపట్నం కాలేజ్. అప్పుడు కాలేజ్ వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు నెక్లెస్ రోడ్లో. సెలెక్ట్ చేశారు ఎల్జీ కంపెనీ వాళ్ళు వచ్చి ప్రమోట్ చేయడానికి, ఆ ఈవెంట్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఐ వాజ్ సెలెక్టెడ్ ఇన్ దట్. సో ఆ చేసేటప్పుడు ఫొటోస్ తీస్తారు కదా ప్రమోషన్స్ అవుతున్నప్పుడు. దెర్ వాజ్ అన్ ఎల్జీ ప్రొడక్ట్ లాంచ్, ఇట్స్ అ రోడ్ షో ఆన్ అ నెక్లెస్ రోడ్. ఆ ఫొటోస్ బీబీలో ఎవరో ఫొటోస్ తీశారు. అవి అప్పుడు సోషల్ మీడియాలో అవి ఇంత లేవు, ఆర్కుట్ అనేదో ఒక చిన్నది ఉండేది. సో ఆ టైంలో ఆ ఫోటోగ్రాఫ్స్ ఎలానో దే రీచ్ టు కరుణాకరన్ సార్. ఫ్లోలో మీకు కళ్యాణ్ గారనే వస్తుంది. కరుణాకరన్ సార్ చూసి హీ లైక్డ్ అండ్ హీ గాట్ ద ఆడిషన్ డన్ అండ్ నాకు ఆ రోల్ ఇచ్చారు. ఓకే, అక్కడ నుంచి మొత్తం టర్న్ అయిపోయింది అనుకోవచ్చు. యాక్చువల్గా డార్లింగ్ చేసి మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు మై స్టడీస్ అండ్ మై ఫైండింగ్ ఏ జాబ్ అండ్ సెటిలింగ్ డౌన్ ఇన్ కార్పొరేట్ కంపెనీ. అండ్ ఐ వాంటెడ్ టు అంటే ఫస్ట్ ఫినిష్ దట్ లైఫ్. అంటే ఈ రొటీన్ ఏదైతే ఉంటుందో, రెగ్యులర్ మంచి అమ్మాయి రొటీన్ ఏదైతే ఉంటుందో, చదువుకుని జాబ్ చేసి ప్రూవ్ చేసుకుని అప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఫెయిల్ అయితే వెళ్ళి ఆ రొటీన్ లైఫ్లో పడొచ్చని మా ఇంట్లో ప్రూవ్ చేసుకుని దాన్ని. ఓకే, సో అలా స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ ద్వారా మీరు అనుకున్నారా నాకు కావాల్సినంత నిజంగా నేను చేయగలిగే అంత వర్తున్న క్యారెక్టర్ రోల్ రావట్లేదు అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? వచ్చింది, 110% వచ్చింది, ఇంకా వస్తూనే ఉంది అది. ఓకే, అంటే ఏ ఆర్టిస్ట్కైనా అది ఎప్పటికీ మీరు బాగా ప్రూవ్ అయిపోయిన బోల్డ్ అన్ని మంచి రోల్స్ చేసిన ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగినా వాళ్ళు అలాగే చెప్తారు. ఎందుకంటే ఆల్ ద యాక్టర్స్ ఆర్ ఆశావాదులు, గ్రీడీ, దే ట్రూలీ గ్రీడీ. అండ్ ఆ గ్రీడ్ లేకపోతే యూ కెన్ నాట్ ప్రోగ్రెస్. బట్ నేను నిజంగా గ్రీడీనెస్తో చెప్పట్లేదు. డెఫినెట్లీ అంత పొటెన్షియల్ ఉన్న రోల్ నాకు ఇంకా పడలేదు. బట్ అలా పడితే మాత్రం నేను చాలా ఛాలెంజింగ్గా తీసుకుని చేస్తాను. ఐ వాంట్ టు డెఫినెట్లీ ప్రూవ్ దట్ హలో ఐ కెన్ డూ దిస్. మీకు పర్టికులర్గా ఈ కైండ్ ఆఫ్ రోల్స్ ఏమైనా చేయాలి, లేకపోతే నేను కొంతమంది లేదా మెయిన్ లీడో లేకపోతే ఉమెన్ ఓరియంటెడో లేదా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవ్వడానికో ఇలా ఒక గోల్ పెట్టుకుంటారు, మీరు ఇలానే చేయాలి అనే థాట్లు ఏమన్నా
అంత లగ్జరీ లేదు కదండి. అంటే నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తాను అనడానికి నేను ఏమన్నా చిరంజీవి గారి ఫ్యామిలీలో పుట్టానా? ఆ ఫ్యామిలీలో పుట్టిన కళ్యాణ్ గారికి అన్న ఆపర్చునిటీస్ లేవు. హీ హ్యాస్ టు డూ అండ్ హీ హ్యాస్ టు ప్రూవ్ హిజ్ ఓన్ సెల్ఫ్ అప్పట్లో. సో మనం నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చి నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను. బట్ డెఫినెట్లీ ఐ నో వాట్ యుర్ ఆస్కింగ్. ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. స్టోరీ డ్రివెన్ రోల్స్ చేయాలని ఉంది. అంటే స్టోరీ మీరు డ్రైవ్ చేయాలి స్టోరీని. స్టోరీలో ఎక్కడో మీరు ఒక మూల భాగంగా ఉన్న రోల్సే నేను చేశాను. మీరు లేకపోతే ఆ స్టోరీ నరేట్ చేయడం కుదరదు అనే రోల్ చేయాలి. యూ హ్యావ్ టు టెల్ ద స్టోరీ. ఆడియన్సెస్కి మీరు చెప్పాలి, ఈ పలానా పాత్రకి వాళ్ళ జీవితంలో ఇలా జరిగిందని మీరు చెప్పాలి. అదే కదా మీరు లీడ్ అంటున్నారు మన భాషలో. సో లీడ్ రోల్ చేయాలని ఖచ్చితంగా ఉంది. లీడ్ అంటే హీరోయిన్ అయినా, లీడ్ అంటే గ్లామరస్ అయినా, ఐ డోంట్ నో. చాలామంది ఇప్పుడు మిథునం అనే సినిమా తీశారు. అందులో బాలసుబ్రహ్మణ్యం గారు అంటే పీక్ స్టేజ్లో ఇంకా ఆయన బాగా పెద్ద ఆయన అయిపోయిన తర్వాత ఆయన్ని లీడ్గా పెట్టి లక్ష్మి గారిని లీడ్ యాక్ట్రెస్గా పెట్టి తీశారు. సో దే ఆర్ ద లీడ్స్ ఆఫ్ దట్ ఫిలిం. సో ఒక మూవీని ఒక డైరెక్టరు ఈ ఫేస్ కావాలి, ఈ పర్సనాలిటీ కావాలి, వీళ్ళ ద్వారా నా కథ చెప్పబడాలి అని. ఇప్పుడు ఏదో వసంతాలు అని ఒక మూవీ వచ్చింది కదా, 8 వసంతాలు. అట్లా ఒక డ్రివెన్ రోల్ చేయాలని అయితే చాలా చాలా కోరికగా ఉంది. ఈ పోలీస్ రోల్ చేస్తా, ఐఏఎస్ ఆఫీసర్ రోల్ చేస్తా అని కాదు. మేబీ ఆ డ్రివెన్ రోల్ పోలీస్ అయి ఉండొచ్చు, డ్రివెన్ రోల్ ఐఏఎస్ అయి ఉండొచ్చు, ఆ డ్రివెన్ రోల్ మేబీ ఒక ట్రైబల్ విమెన్ అయి ఉండొచ్చు. ఐ డు నాట్ నో, బట్ ఐ వాంట్ ఫుల్ స్కోప్ ఉండాలి. 360 degrees టు టెల్ ద స్టోరీ. మీరు 360 degrees లో రోల్ అయ్యేలాగా ఉండాలి. యా, నేను చెప్పాలి ఆ కథని, డైరెక్టర్ గారు నాతో చెప్పించాలి. ఇప్పుడు మరి హరిహర వీరమల్లు కాకుండా దాంతో పాటు ఇంకేదన్నా అదర్ మూవీస్ ఆల్రెడీ లైన్ లో ఉన్నాయి? ఒకటి సైన్ చేశానండి, విచ్ ఈస్ అ sci-fi మూవీ, బట్ ఐ షుడ్ నాట్ బి ఐ షుడ్ నాట్ టెల్ ద డీటెయిల్స్. అది ఇంకా మెయిన్ కాస్ట్ ఇంకా జరుగుతుంది. మెయిన్ వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి కదా, మార్కెట్లు ఇవన్నీ ఉంటాయి, ఎవరిని పెట్టుకోవాలి అని. సో అది వాళ్ళే ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మరి ఏమన్నా ఈ వైరల్ అయిన తర్వాత డెఫినెట్లీ కొంతమంది రెడీగా ఫాస్ట్ గా వస్తారు కదా మీ దగ్గరికి. అలా మీకేమైనా ప్రాజెక్ట్స్ గురించి నేను అనుకోవట్లేదు. అలా ఈ వైరల్ అయిన దాని వల్ల నాకు సినిమా ఆఫర్స్ అంటే ఫేస్ గుర్తించి అలా మంచిదే కదా, వస్తే చేస్తాను. ఐ మీన్ ఇఫ్ ఐ లైక్ ద రోల్ ఐ విల్ డెఫినెట్లీ డూ. బట్ ఐ వెయిటెడ్ ఫర్ హరిహర వీరమల్లు రిలీజ్. కళ్యాణ్ గారితో ఆయన కాంబినేషన్లో నన్ను స్క్రీన్ మీద చూసి కొంతమంది డైరెక్టర్లు, రైటర్స్, ప్రొడ్యూసర్స్ గుర్తుపట్టి పిలుస్తారు అని తెలుసు. అందుకే ఈ 2 yearsలో నేను ఏ వెబ్ సిరీస్లు చిన్న చిన్న రోల్స్, అంటే వెబ్ సిరీస్లో కూడా లీడ్ అయితే అంటే కొంచెం వాల్యూ ఉంటే చేయొచ్చు. ఏదో నేమ్ సేక్ రోల్స్ అయితే ఇప్పటి వరకు చేయకుండా 2 years నుంచి కొంచెం ఖాళీగా ఇంట్లో కూర్చొని పేషెంట్గా వెయిట్ చేస్తున్నాను. ఐ నో ద ఫ్యాక్ట్ దట్ హరిహర వీరమల్లు కళ్యాణ్ గారు కాంబినేషన్స్లో చూసి, ఇవన్నీ జరుగుతాయని అప్పుడు నాకు తెలియదు కదా, కాంబినేషన్లో చూసి ఓ ఈ అమ్మాయిని కళ్యాణ్ గారు పెట్టుకున్నారు, ఆయన యాక్ట్ చేశారు, కళ్యాణ్ గారితో యాక్ట్ చేస్తుందంటే ఈ రోల్కి మిమ్మల్ని ఫస్ట్ ఎలా అప్రోచ్ అయ్యారు, ఎవరు అప్రోచ్ అయ్యారు? ఇట్స్ వెరీ టిపికల్ ప్రాసెస్ అండి. ఇక్కడనే హరిహర వీరమల్లు ఆఫీస్, నేను ఇప్పుడు వచ్చేటప్పుడు అదే నేను రీకలెక్ట్ చేసుకుంటున్నాను. పక్కనే మన మెగా సూర్య ఆఫీస్. సో ఏమైందంటే వాళ్ళు ఈ కాస్ట్కి రిఫరెన్సెస్ పెట్టుకుంటారు, లుక్స్, డ్రాయింగో లేకపోతే నార్త్ ఇండియాలో ఏదైనా మూవీలో ఒక అమ్మాయి ఫోటోనో ఏదో మొత్తానికి ఓల్డ్ సినిమాలో మనవే ఫోటోస్ రిఫరెన్స్ పెట్టుకొని ఆ రోల్ పేరు రాసుకుని దానికి కాస్టింగ్ చేయాలి అని పెట్టుకొని ఏడీస్కి ఇచ్చేస్తారు, కాస్టింగ్ మేనేజర్స్కి ఇచ్చేస్తారు. సో తర్వాత దే విల్ గ్రాబ్ ఆల్ ద డేటాబేస్. సో ఇంకా ఈ కాస్టింగ్ మేనేజర్లు ఏడీస్ ఫోన్లు చేస్తారు. అట్లా ఒక 80 మందికి ఆడిషన్ జరిగింది. నేను ఐ వాజ్ ఎట్ ద ఎండ్ అనమాట. నేను ఆడిషన్ ఇంకా బోల్డ్ మందిని చేసేసి లాస్ట్లో నేను వెళ్ళాను. సో చాలా మంది వెళ్ళారు, ఎవ్వరు సెలెక్ట్ అవ్వలేదు. ఓవర్గా ఎక్సైట్ అవ్వకు, నాకు తెలుసు నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని, ఇది రాకపోతే ఏడుపులు పెడబబ్బులు పెట్టుకోకమ్మా అని నా కాస్టింగ్ మేనేజర్ నాకు ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, ఆవిడ పేరు పుష్ప గారు, ఎందుకంటే ఆవిడకి తెలుసు నేను వీరాభిమాని. అంటే ఎప్పుడైనా సెట్కి వెళ్ళి ఇలా దూరం నుంచి చూసే అవకాశం ఉన్నా పోగొట్టుకొని అభిమాని అనమాట.
బట్ అమ్మాయిగా ఆ పిలుపు లేకుండా వెళ్ళలేం కదా. మనం అమ్మాయిలుగా పుట్టినందుకు ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. వితౌట్ ఎన్ ఇన్విటేషన్ యూ కెనాట్ జస్ట్ స్టెప్ ఇన్ టు ఎనీవేర్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? సో ఆవిడ చెప్పారు, చాలా మంది వెళ్తున్నారు, ఇంకా ఎవరిని వాళ్ళు సెలెక్ట్ చేయట్లేదు, వీ డు నాట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్, సో జస్ట్ యాజ్ ఎ ఫార్మాలిటీ వెళ్ళేసి ఆడిషన్ ఇచ్చేసి వస్తే వచ్చింది, లేకపోతే లేదు అని చెప్పి పంపించారు పుష్ప గారు. ఆవిడ అలా అన్నా కూడా మనకు ఆగదు కదా. సో డెఫినెట్గా లోపల సెలెక్ట్ అవ్వాలి అని కోరికతోనే వెళ్ళాను. బట్ అవ్వకపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని నాకు తెలుసు. బట్ ఒక 20 minutes ఆడిషన్ జరిగింది. ఒక ఏడీ ఉండే, ఇంకెవరు పెద్ద టీం కూడా లేవు. సో ఆ ఏడీ నాకు ఇట్లా చాలా జాలీగా కావాలి, ఆ ఎక్స్ప్రెషన్ పెట్టండి, ఈ ఎక్స్ప్రెషన్ పెట్టండి, ఇక్కడ నుంచి అక్కడికి ప్రెగ్నెంట్ లాగా పెయిన్ఫుల్గా నడవండి, ఇట్లాగా చాలా షూట్ చేశారు. పాపం ఆ అబ్బాయి కూడా చాలా కష్టపడి షూట్ చేసి పంపించారు. సో అది చూసిన తర్వాత క్రిష్ గారు ఒక 4-5 మెంబర్స్ని ఫైనలైజ్ చేస్తారు కదా, ఆయన ఫైనలైజ్ చేసి తర్వాత కళ్యాణ్ గారికి చూపించి అప్రూవల్ తీసుకున్నారో ఏమో నాకు తెలియదు. ఫైనల్లీ దే సెలెక్టెడ్ మీ. ఇంత సెలెక్ట్ చేసిన తర్వాత కూడా షూట్ రోజున ఆర్ఎఫ్సికి వెళ్ళాక మళ్ళీ ఆ గెటప్ వేసి, మరాఠీ గెటప్ వేసి, ఆ బొట్టు చంద్రవంక బొట్టు, ఆ ముక్కుకుంటుంది కదా అది, ఈ టమ్మీ ప్రెగ్నెన్సీ ఇది, ఇవన్నీ పెట్టి ఈ అమ్మాయి కలర్ టోను ఫేసు అన్నిటికీ సెట్ అవుతుందా, కో ఆర్టిస్ట్లకి సెట్ అవుతుందా లేదా, అసలు ఆ పీరియడ్కి సెట్ అవుతుందా లేదా, ఎందుకంటే ఆ రోజుల్లో జరిగింది. ఆ పీరియడ్లో ఉండే మనుషుల ఫేస్లో ఒకలా ఉంటాయి కదా, కొంచెం ఇన్నోసెంట్గా కొంచెం. సో అలా ఉందా, ఇవన్నీ చూసి ఆ రోజు ప్యాకప్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు మీరు సెలెక్ట్ అయ్యారంటే రేపు నుంచి షూటింగ్ రండి అన్నారు. అంటే ఏంటి, నేను ఇప్పుడు వచ్చిన షూటింగ్ కదా అన్నాడు. యాక్చువల్లీ నేను ఇంత అమాయకంగా అడిగాను. అప్పుడు ఏడీ చెప్పింది, నో మీరు ఇప్పుడు వచ్చింది షూటింగ్ కాదు, ఇది గెటప్ టెస్ట్. అవునా, నేను షూటింగ్కి వచ్చాను అనుకుంటున్నాను, ఇది అంతా షూటింగ్ అనుకుంటున్నాను నేను. అంటే కాదు కళ్యాణ్ గారుకి మీ గెటప్ అంతా చేసి ఫొటోస్ తీసి ఐప్యాడ్లో చూపిస్తాము అని ఆయన షార్ట్ గ్యాప్లో తీసుకెళ్ళి చూపించారు. సో కళ్యాణ్ గారు క్రిష్ గారు ఇద్దరు బాగుంది అనుకో ఆ రోజు కన్ఫర్మ్ చేసి నెక్స్ట్ డే నుంచి రమ్మన్నారు. అమ్మయ్యా, ఒక రోజు వచ్చింది మొత్తానికి. చెప్తే వినడానికే మీకు ఇలా ఉంటే ఆ రోజుల్లో మాకుండే టెన్షన్ నిజంగా, అసలు ఏ టైంలో అన్నా వెళ్ళిపోమంటే ఏమైపోవాలి చెప్పండి. అవునవును. సో అలా మీరు 30 days షూట్ అంతా చేశారు. అంటే ఇంకా మీరు నార్మల్ ఎంత అయినా సరే ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత డెఫినెట్లీ కొంచెం ఛాన్స్ కోసం మీరు ఇప్పుడు ఎంత కష్టపడ్డారు, ఆ రోల్ పక్కా ఉండాలి అని ఎంత కష్టపడతారో, ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మనకు ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందిగా ఉంటుంది అనేది కూడా మనకు తెలిసిందే. సో మరి వీటన్నిటిని మైండ్లో మీకు డెఫినెట్లీ వస్తాయి కదా థాట్స్, వీటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? థాట్స్ కదండి, దట్స్ అ వెరీ ప్రాక్టికల్ థింగ్. అంటే ఇట్స్ అ వెరీ బేసిక్ థింగ్. ఇప్పుడు మీరు ఇంట్లో వేసుకునే క్లోత్స్, నైట్ వేసుకునే క్లోత్స్, పార్టీకి వెళ్ళేవి అని పెట్టుకుంటారు కదా. అట్లానే క్రోకరీ కూడా గెస్ట్లు వస్తే పెట్టడానికి ఒక రకం, మనం రోజు తినడానికి ఒక రకం. టిపికల్ మిడిల్ క్లాస్ ఆర్ ఈవెన్ రిచ్ పీపుల్ డూ ద సేమ్ థింగ్. ఒక ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు కూడా మీరు ఇఫ్ నాట్ దిస్ వాట్ కుడ్ బి ద నెక్స్ట్ అనేది మైండ్లో ఉండాలి, ఆ సెగ్రిగేషన్ ఉండాలి. మేబీ ఇది మీకు ప్రాణం అయి ఉండొచ్చు, మేబీ మీరు దీనికోసమే పుట్టి ఉండొచ్చు, మేబీ మీకు ఇది సోల్ కనెక్షన్ అయి ఉండొచ్చు, ఈ ప్రొఫెషన్ ఏదన్నా అయి ఉండొచ్చు, కానీ పనే కదా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఫీడ్ చేయాలి కదా. సో ఫీడ్ చేసే ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఇది ఇలా క్రియేటివ్, కొంచెం ఫ్లక్చువేటింగ్, అంత గ్యారంటీ లేని ప్రొఫెషన్ కాబట్టి మీకు సైడ్ హజిల్ ఉండాలి. యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ప్లాన్ బి. ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీకే కాదు, ప్రతి ఇండస్ట్రీకి యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ప్లాన్ బి, వెరీ క్లియర్. అది లేకపోతే వెరీ వెరీ డిఫికల్ట్. అంటే ఎమోషనల్గా మనం డిస్టర్బ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ వాళ్ళు మిమ్మల్ని పెట్టుకున్నారు, మీరు షూట్ చేశారు, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, మీరు షేక్ అయిపోకూడదు కదా. సో మీరు డబ్బులు ఇవ్వాలి, నేను వెళ్ళి గ్రోసరీ తెచ్చుకోవాలి లాగా ఉండకూడదు కదా. సో యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ప్లాన్ బి ఆల్వేస్. దీన్ని ప్యాషన్గానే తీసుకోవాలి బిగినింగ్లో. దీన్ని ఒక నిజంగా చెప్పాలంటే ఒక ప్రేమతో చేసే ప్రొఫెషన్గానే తీసుకోవాలి బిగినింగ్లో. మేబీ తర్వాత అది మిమ్మల్ని ప్రేమించి పే చేయొచ్చు. ఇంకా మొత్తం అటు కెరీర్ పరంగా ప్రొఫెషనల్గా అన్ని బ్యాలెన్స్ మనం చేసుకోవాలి, మన చేతిలో ఉంటుంది మొత్తం కదా. అవును. ఇప్పుడు దీంతో పాటు అసలు యాక్చువల్గా మీ రూట్స్ అంతా కూడా మీరు ఎక్కడ ఉండటం, మీ బర్త్ ప్లేస్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? నా బర్త్ ప్లేస్ ప్రాపర్ ఆంధ్ర. ఐ వాజ్ బోర్న్ ఇన్ భీమవరం. భీమవరం పక్కన స్మాల్ విలేజ్ కాల్ తుందుర్రు. ఓకే ఓకే. మీరు విన్నా, TUNDUR. అంటే ఇప్పటికే అలానే ఉంటారు లేకపోతే హైదరాబాద్ వచ్చి? సో నేను పుట్టింది అక్కడ, ఎలిమెంటరీ స్కూల్ అంతా అక్కడే జరిగింది.
సో తర్వాత మా బ్రదర్ ఎడ్యుకేషన్ హీ వాంటెడ్ టు లర్న్ కంప్యూటర్స్ అప్పుడప్పుడే వస్తున్నాయి, తను సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి. అన్నయ్యకి నాకు చాలా ఏజ్ గ్యాప్ ఎక్కువ. సో నేను ఇంకా బుడత పిల్లగా ఉండగానే హీ వెంట్ టు ద కాలేజ్. సో తను కంప్యూటర్ సైన్స్ తీసుకుని కంప్యూటర్స్ నేర్చుకుని హైదరాబాద్ మైగ్రేట్ అవ్వడం జరిగింది. సో మొత్తానికి లైఫ్ అంతా కొంచెం అన్ని మిక్స్డ్ ఎమోషన్స్తో అయితే ముందుకు వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. ఇంతకుముందు మనం కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు అలా వైరల్ అయ్యారు కదా, సెట్స్లో కూడా ఆయన అంతా మీతో అన్ని జాగ్రత్తగా ఓన్లీ షూట్ అప్పుడు చూసే వెళ్ళిపోవడమేనా, లేకపోతే తర్వాత కూడా వచ్చి ఏమేమి జరుగుతుంది అంతా చూసుకుంటూ ఉంటారా? ఆయనకంత ఖాళీ ఉండదు. అది నిజంగా చెప్పినట్టుగానే ఒక గాలి వేగంతోనే దడదడ వస్తారు. షూటింగ్ షార్ట్ గ్యాప్లో ఆపర్చునిటీస్ దొరికాయి ఫర్ టు గెట్ ఇన్స్ట్రక్టెడ్ ఆర్ టు గెట్ ఆయన సజెషన్స్ చెప్పడం కానీ, మన అభిమానం చెప్పడానికి, ఒక మాట చెప్పడానికి, సరే ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని చెప్పే అవకాశం కూడా షార్ట్ గ్యాప్స్లో దొరికింది తప్ప, ఒక్కసారి ప్యాకప్ అయిందంటే ఒక్కొక్కసారి కార్లోనే మేకప్ తీసుకుంటారు ఎక్కేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో. సో నిజంగా ఆయన ఒక లేబర్ లాగా వర్క్ చేశారు నిజంగా. అంటే ఈ లేబర్ కన్నా షిఫ్ట్స్ ఉంటాయేమో, 8 గంటలు 9 గంటలు 10 గంటలు. సీరియస్లీ ఓ పక్క షూటింగ్, ఓ పక్కన ట్రావెలింగ్, ఓ పక్కన అక్కడ విజయవాడ, ఓ పక్కన అందరిది వినడం, అందరి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ బాధలు తెలుసుకోవడం. క్యాంపెయినింగ్ టైంలో ఈయనకి సపోర్ట్ చేసిన వాళ్ళని ఎవరో దాడి చేస్తే వెళ్ళి వాళ్ళని కాపాడడం. నిజంగా హీ వర్క్ లైక్ సరే, ఒక మనిషికి ఇంకా కొంతమంది తిట్టి నెగిటివ్ గా అనే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా, మీరు అవి చూసినప్పుడు ఏమనుకుంటారు? ఇంకా అది ఎప్పుడూ ఉంటుందేమో, ఆ చీకటి లేకపోతే ఈ వెలుగును మనం వాల్యూ చేయమేమో. వావ్, భలే నేర్చుకున్నారు. వాటే లైన్ అండి. మొత్తానికి మీలో ఒక రైటర్ ఉన్నారా? హైపర్ ఆది గారు కాంపిటీషన్ వస్తుందన్నారు. హైపర్ ఆది గారి మీద ఎరేసారు అంటే ఓకే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నాకు ఆది గారి మాటలు ఇష్టం. హైపర్ ఆది గారిని నేను ఎప్పుడు జబర్దస్త్ లో ఒక కమిడియన్ గా చూడను. ద వే హీ రైట్స్, ద వే హీ టాక్స్, ఆయన కూడా ఇలా మాట్లాడాలి అని ప్రిపేర్ అయ్యి రాసుకుని మాట్లాడరేమో నాకు తెలిసి. అది కళ్యాణ్ గారి మీద ఉన్న నిజమైన పిచ్చ ప్రేమ, ఆ అభిమానంతోనే మైక్ పట్టుకోగానే ఆయనకి అలాంటి మాటలు వస్తాయి. సో ఐ కెన్ యాక్చువల్లీ అండర్స్టాండ్ హౌ హీ టాక్స్. సో మేబీ నేను ఆది గారు మేల్ వెర్షన్ అయితే మేబీ నేను ఫీమేల్ వెర్షన్. సో కాంపిటీషన్ లేదులేండి, నేను అమ్మాయిని కాబట్టి. ఎందుకు లేదు, కాంపిటీషన్ ఉంది. కాకపోతే లక్కీగా అసలు లేదు, కళ్యాణ్ గారికి క్లోజ్ అవ్వాలంటే అబ్బాయిలకే కొంచెం ఈజీ. డెఫినెట్లీ నోట్ టు గో టు దట్ లెవెల్ ఆఫ్. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఎన్నిసార్లు హగ్ చేసుకుంటారు, మీడియా అదేమన్నా కొంచెం తప్పుగా చూస్తారా? మామూలు హగ్ కూడా కాదు, మైదా పిండి అతకబెట్టినట్లు అతుక్కుపోతారు ఆది గారు కళ్యాణ్ గారు కనపడగా. కళ్యాణ్ గారు కూడా అంతే ఇదిగా హక్ చేసుకుంటారు ఆలీ గారిని కానీ, హైపర్ ఆది గారిని కానీ. మరి అప్పుడు ఎవరు ఏమీ మాట్లాడరు. నేనేదో చిన్నగా ఇలా చేయి పట్టుకుని ఫోటో దిగితే ఉక్కిరి బిక్కిరి చేసేసింది కళ్యాణ్ గారిని అన్నట్టుగా. అది ఉక్కిరి బిక్కిరి అంట. ఏం ఉక్కిరి బిక్కిరి డిక్కిరి, లోపల ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు, నేను లోపల ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. ఆయన నేను చేయలేదు. సో నేను అబ్బాయిల హైపర్ ఆది గారిలో పుట్టుంటే నేను అంత గట్టిగా హక్ చేసుకుందును అని నేను బాధపడుతున్నాను. పర్లేదులేండి, లోపల మనసులో చేసుకోండి. మీ తరపున చాలా మంది, వేల కోట్ల మంది ఫ్యాన్స్ మీ తరపున ఉన్నారు కదా, వాళ్ళందరూ మా దేవుణ్ణి నువ్వు పట్టుకున్నావు అక్క, మేము వచ్చి నీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఎప్పుడు కలవచ్చు అని మెసేజ్లు పెడతారు. అసలు మీకు ఇంకా ఫ్యాన్స్, ఈ బేస్ లో ఫ్యాన్స్ పెరిగిపోయారు. సో మొత్తానికి లైఫ్ వేరేలాగా మారుతుంది. మరి నెక్స్ట్ ఇక ఒకసారి ఒక ఫైనల్ గా మీరు అసలు లైఫ్ లో నెక్స్ట్ ప్లాన్స్ ఎలా వేసుకోబోతున్నారు? వైరల్ అయినా కూడా ఏమైనా, బట్ నెక్స్ట్ మనం అంటూ ఒక ప్రాపర్ స్టెప్ తీసుకోకపోతే మళ్ళీ అదంతా కూడా ఒక యూజ్ ఉండదు. సో అలా మీరు నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకోబోతున్నారు? ఐ డోంట్ థింక్ అంటే మిగతా ఫీల్డ్స్ గురించి ఏమో కొంచెమన్నా అవకాశం ఉంటుందేమో ప్లానింగ్కి. ఈ సినిమా ఇండస్ట్రీ టూ మెనీ క్రియేటివ్ మైండ్స్ వర్క్ చేసే ఇండస్ట్రీ కదా, చాలా షూరిటీ ఉండదు. సో మీరు ఇలా ఒకటి అనుకొని ఒక ప్రణాళిక, ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకుని వెళ్తే అది అవుతుందని నేనైతే అనుకోను. ఎవ్రీథింగ్ ఈజ్ సో ర్యాండమ్, సో స్పాంటేనియస్, సో సిచ్యువేషనల్. సో నిన్న మీరే చెప్తున్నారు కదా, అదేమైనా ప్లాన్ చేసామా మనం? ఈ వాట్ ఎవర్ ద వైరాలిటీ ఈజ్ హ్యాపెనింగ్. నేనేదో పర్సనల్ అంటే ఆయన మా ఊరు వచ్చారు, మా కజిన్స్ అందరూ కూడా జనసేన పార్టీకి చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళందరూ అన్నయ్య అన్నయ్య అని కాలు పట్టుకున్నారు, చేతులు పట్టుకున్నారు, మా ఇంటికి మా చుట్టాల ఇళ్ళకి వెళ్ళారు, అక్కడ టీలు తాగారు.
ఆ టైంలో నేను మా ఊర్లో లేనే అని నేను చాలా ఫీల్ అయ్యాను. అయ్యయ్యో. సో అవన్నీ నేను మిస్ అయినందుకు దేవుడు వడ్డీతో సహా నాకు ఇప్పుడు ఇప్పించారు. అందుకే మనం కూడా మన వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలి ఏంటంటే, మీరు ఏదైనా మిస్ అయితే బాధపడకండి, ముందుంది 100% ముసళ్ళ పండుగ. మీరు అలా బాధపడుతూ ఉంటే మీరు పొందే ప్రాబిలిటీని తగ్గించుకుంటారు. 100% బాధపడకండి, వర్క్ టువర్డ్స్ యువర్ గోల్. బట్ మీకు ఈ ఫిజికాలిటీలోనే రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు నేను మీతో మాట్లాడాలనుకోండి, నేను ఫోన్ చేయాలి, ఫోన్ అనేది ఒక ఫిజికల్, లేకపోతే నేను నడుచుకుని మీ ఇంటికి రావాలి ఫిజికల్. బట్ నేను మనసులో మాట్లాడతాను నీతో, ఎవరు ఆపగలరు? ఐ టాక్ టు యూ. ఇదిగో ఇలా జరిగింది, నేను అలా జరిగింది, విన్నావా, నేను నీతో మాట్లాడుకుంటాను, ఎవరు ఆపగలరు? సో ఈ ఫిజికాలిటీలో ఉన్న రెస్ట్రిక్షన్స్ని, లిమిటేషన్స్ని పెట్టుకోవద్దు. వెన్ యూఆర్ అంబిషియస్, యువర్ మైండ్ ఈజ్ అన్లిమిటెడ్, యువర్ హోప్స్ ఆర్ అన్లిమిటెడ్, యువర్ థ్రైవ్, మీ ఎనర్జీ ఈ ఫిజికల్ వరల్డ్కి సంబంధం లేదు. సూపర్. ఐ బిలీవ్ దిస్ స్పిరిచువల్లీ. సూపర్. నేను ఆల్రెడీ ఇది యాక్చువల్ అడుగుదాం అనుకున్నా. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మనకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు మూవీ కానీ ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళ, అంటే లైక్ ఒక స్టేజ్ మనం జర్నీలో ప్రాసెస్ అయ్యి ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చినప్పుడు నేను మన లైఫ్ జర్నీ అనేది ఒక లెసన్ అవ్వచ్చు. అవునవును, మేబీ ఒక 10 మందిని ఎట్ ద సేమ్ టైం అమ్మాయిలకి కూడా ఇట్లా రావాలి అనుకున్న వాళ్ళు అందరికీ కూడా మీరు ఏం చెప్తారు? బాబోయ్, ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. అంటే నేను ఒక 10 మందిని ఇన్స్పైర్ చేసినా చాలు అనుకునే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇప్పుడు నేను కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి ఆయన చెప్పింది చెప్పట్లేదు. నిజంగా కూడా నిన్న ఆయన చెప్పారు కదా, అంటే డిప్రెషన్లోకి, అంటే డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నిన్నే ఆయన మీట్లో చెప్పారు. సద్గురు కూడా అంటారు, మీకు నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు ఆ బాధలు ఉన్నాయి అన్నప్పుడు ముక్కు ఒక నిమిషం మూసుకోండి, ఊపిరి తీసుకోవడం తప్ప ఇంకో బాధ ఏమి ఉండదని మీకు తెలుస్తుంది అని. సో వెన్ యూ డు నాట్ అచీవ్ సంథింగ్, మీరు అనుకున్న ప్రకారంగా, మీ ప్లాన్ ప్రకారంగా ఏదైనా జరగనప్పుడు రేపటి వరకు చెప్పలేమండి. మేబీ 9 o'clockకి ఒకసారి చెప్తాము అని ఐసీయూలో కొంతమంది పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని తలుచుకోండి. నేను అనుకున్న ప్రకారం 9ంటికి ఆ మీటింగ్ అవ్వలేదు, నేను అనుకున్న ప్రకారం ఈ ఆఫర్ రాలేదు, ఆ డబ్బు రాలేదు అని మీరు ఫీల్ అయిపోతున్నారు కదా, బాధపడిపోతున్నారు కదా. రేపటి వరకు మా అమ్మ ఉంటుందో లేదో, మా ఆయన ఉంటాడో లేదో, నా బిడ్డ బతుకుతుందో లేదో అని కొన్ని ప్రాణాలు ఐసీయూలో వెయిట్ చేస్తున్నాయి. వాళ్ళతో పోల్చుకుంటే ఇది డిప్రెషనా? ఇది బాధ, ఇది అత్యాస కదా. సో వెన్ యూ వాల్యూ లైఫ్, యూ విల్ వాల్యూ ఎవ్రీథింగ్. సో మీరు అనుకున్నవి జరగవు, ఫిక్స్ అయిపోండి, ఇంకోటి ఏదో జరుగుద్ది. బట్ దాట్ మస్ట్ బీ అ బిగ్గర్ ప్లాన్. గాడ్ హ్యాస్ అ బిగ్గర్ ప్లాన్ ఫర్ యూ. అండ్ ఆ బిగ్గర్ ప్లాన్ గురించి తెలియక, అదేదో నాకు ఇప్పుడే తెలిసిపోవాలని యాంగ్జైటీలో మనం స్ట్రెస్ అయిపోయి, ప్రెషర్ ఫీల్ అయిపోయి, ఊరికే డిప్రెషన్ అయిపోయి, తినడం మానేసి, పడుకోవడం మానేసి, మనం చేసే వేరే చేష్టలన్నీ కూడా మనం వెళ్ళే టార్గెట్కి దూరం చేస్తుంది తప్ప దగ్గర చేయదు. సో ఐ రికమెండ్ ఎవ్రీబడి టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఫెయిల్యూర్స్. ఇఫ్ యూ, అంటే మీరు ఫెయిల్యూర్స్ చేసేస్తే మీకు ఇంక నెక్స్ట్ మిగిలేదు సక్సెస్సే, అంతే కదా. ఇప్పుడు మీకు ఒక థాలీ పెడతారు, అందులో నచ్చిన ఐటమ్ ఫస్ట్ తినేస్తే నచ్చింది దాచుకుంటాం కదా మనం. యూజువల్లీ నేనైతే అలాగే చేస్తాను, లాస్ట్లో నచ్చిన ఐటమ్, ఫేవరెట్ ఐటమ్ దాచుకుంటాం. ఎందుకని? యూ వాంట్ టు రిమెంబర్ దాట్ వైల్ లీవింగ్ ద రెస్టారెంట్. మన నోట్లో టేస్ట్ బడ్స్ దాంతో ఫినిష్ చేయాలి. దేవుడు కూడా అదే అనుకుంటున్నాడేమో, మీ లైఫ్లో చెడంతా ఫస్ట్ ఫినిష్ చేసేసి ఫాస్ట్గా మీకు ఇంకా లాస్ట్ అంతా తర్వాత పెట్టారు పూలబాట వేద్దాం అనుకుంటున్నాడేమో. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ థింక్, హౌ యూ పర్సీవ్, హౌ యూ లుక్ ఎట్ థింగ్స్. కళ్యాణ్ గారి మాట చెప్తాను, నేను ఏ మాట చెప్పను. ధైర్యాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకండి. బీ కరేజియస్, బీ కాన్ఫిడెంట్ అండ్ బీ హెల్ప్ఫుల్ టు యువర్ నెక్స్ట్ పర్సన్. అప్పుడు కళ్యాణ్ గారి లాగా సేవలు చేసేయాలి, ఆయనలాగా అందరికీ హెల్ప్ చేసేయాలని అందరికీ ఉంటుంది. ఆ మ్యాగ్నిట్యూడ్ మనం రీచ్ అవ్వలేం కాబట్టి నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు వెళ్తున్న దారిలో ఒక చెట్టు ఎండిపోతుంటే మీరు వాటర్ బాటిల్ చేతిలో ఉంటే పోసేసి వెళ్ళిపోవచ్చు, అది కూడా సేవే. సో యాజ్ స్మాల్ యాజ్ ఎవరో మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రాంగ్ వేలో వస్తే వెంటనే అని అనేయాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నో వాట్ దే గోయింగ్ టు. ఆ నిమిషం మీరు కొంచెం ఓపిక పట్టి ఇట్స్ ఓకే అన్నా కూడా వాడు గిల్ట్ ఫీల్ అవుతాడు. సో ఈ చిన్న చిన్న విషయాలు కూడా సేవలే, ఈ చిన్న చిన్న విషయాలు కూడా మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. సో కళ్యాణ్ గారు చెప్పినట్టు బీ కరేజియస్, ధైర్యంగా ఉండండి. ఎవరో ఏదో సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారు, లేకపోతే మీ అమ్మగారు ఒకసారి తిట్టారు, మీ టీచర్ నేను యూజ్లెస్ అన్నాడు, లేకపోతే మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలేశారు, లేకపోతే మీ బాస్ మిమ్మల్ని టర్మినేట్ చేశారు. స్మాల్ థింగ్స్, దే షుడ్ నాట్ స్టాప్ యూ, అంతే.
సో మొత్తానికి అంటే లైఫ్లో యాక్చువల్లీ మనకు కావాల్సిన సక్సెస్ ఏదో పక్కన పెడితే మనం ఏం నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. అది మీరు నేర్చేసుకున్నారు ఫుల్ ద ఫ్లెడ్జ్. ఓన్లీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ యూ. మీరు పడుకునేటప్పుడు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు మాత్రమే ఇంపార్టెంట్. మీరు ఆ రోజు మీ పొట్టను ఎలా చూసుకున్నారు, ఎంత మంచిగా తిన్నారు, ఎంత మంచిగా పడుకున్నారు, ఎంత మంచిగా ఆలోచిస్తున్నారు, ఎన్ని మంచి పనులు కుదిరినంత వరకు చేశారు, ఎంతమందిని బాధ పెట్టకుండా ఉండగలిగారు, ఎంతమందిని నవ్వించడానికి ట్రై చేయగలిగారు. దిస్ ఈజ్ ద ప్రోగ్రెస్ కార్డ్. నాట్ ద డాలర్స్, నాట్ ద గోల్డ్, నాట్ ద ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, నాట్ ద పేరు యు అర్న్, నథింగ్. మీరు చేసే ఈ చిన్న చిన్న గుడ్ డీడ్సే ప్రశాంతత మనకి ఏది ఇస్తే అది. అండ్ ఐ బిలీవ్ దట్. వీళ్ళందరూ ఇలాగే ఆలోచించాలని నేను అంటలేదు, నేను ఇలా హ్యాపీగా ఉన్నాను అంతే. సూపర్ అండ్ థ్యాంక్ యూ సో Thank మచ్ you. అండి. మీరు మీ ఎక్సైట్మెంట్ మీ ఎనర్జీతో నాలో కూడా ఒక ఎనర్జీ Oh. సో ఇవాళ నేను That's the biggest compliment. డెఫినెట్లీ కదా. ఇప్పుడు ఒక పర్సన్ నుంచి మనం చాలా నేర్చుకుంటాం. నేను మీ నుంచి నేర్చుకున్నాను ఎక్సైట్మెంట్ Oh my అనేది, God. ఎనర్జీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇంత ఓపిక్ గా ఇంత బిజీ టైంలో చాలా ఓపిక్ గా ఇంత ఎక్స్ప్లెయిన్ నిజంగానే ఈరోజు బిజీగా ఉందండి బాగా. అంత గొంతు నొప్పి వస్తున్నా కూడా మీరు ఆపలేకపోతున్నారు, అంత మాట్లాడుతున్నారు Yeah, చూసారా. yeah. సో ఆ స్పిరిట్ నాకు నచ్చింది. ఆ స్పిరిట్ మనలో కూడా నింపేసుకుందాం. సో ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.